ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 మార్చి నెలలో 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు మేషాది 12 రాశులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు గనక చూసుకున్నట్లయితే 28వ తేదీ ఫిబ్రవరి నుండి కూడా మీనరాశిలో బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. ఇదే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా చెప్పుకోవాలి. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలను కలుగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక పరిశీలించుకున్నట్లయితే ఈ 10 రోజులు కూడా ఇంచుమించుగా అనుకూలతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడి కారణం చేత ఇక్కడి నుంచి బుధబలం తగ్గుతుంది. ఇలా క్రమేపీ ఒక్కొక్క గ్రహ బలం కూడా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ నుండి కూడా మేషరాశి వారికి ఇలా మనకి ఈ నెలలో మళ్ళీ రవి రాశి మారుతాడు. అప్పుడు వ్యయంలోకి వస్తాడు. అంటే బుధుడు వ్యయంలో ఉంటాడు. అదే ప్రకారంగా రవి కూడా వ్యయంలోకి వస్తాడు. ఇలా ఒక్కొక్క గ్రహము తమ బలాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే ఈ 10 రోజుల వరకు మాత్రం మేషరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది, దివ్యంగా ఉంది. పెద్దవైనటువంటి ఇబ్బందులు ఏవీ కూడా లేవు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు కూడా ఎటువంటి ఆపదలు అనేవి కూడా లేవు. కాబట్టి బుధుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చుల్లో కూడా వృధా ఖర్చులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు కొంచెం పదే పదే బాధిస్తూ ఉంటాయి. పెద్దవైనటువంటి అనారోగ్యాలు కాకపోయినప్పటికీ చికాకు కలిగించేటటువంటివిగా ఈ అనారోగ్యాలు అనేవి ఉంటాయని చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కాస్త పట్టి పట్టినట్లుగా ఉండడానికి గాను అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. గతంలో చేసినటువంటి అప్పుల తాలూకు ఒత్తిళ్లు కూడా పెరిగేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. రుణాలు కోరుకునేటటువంటి వారికి అంటే బ్యాంకు రుణాలు కోరుకునే వారికి ఈ కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామికి చికాకులు పెరుగుతాయి. అంటే మేషరాశిలో ఉన్నటువంటి భార్యకు తమ భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి చికాకులు పెరుగుతాయి. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో అతని భార్యకు చికాకులు పెరుగుతాయి. ఇలా పార్ట్నర్స్ చికాకుగా ఉన్నటువంటి కారణం చేత వైవాహిక జీవితంలో కొంచెం సర్దుకుపోవాల్సినటువంటి కాలంగా ఈ బుధుడి సంచారాలను బట్టి మనం చెప్పుకోవాలి. అనవసరపు తిరుగుళ్ళు కూడా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కనుక వీటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సజావుగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ప్రయాణాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇంటికి కావాల్సిన వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా పెద్దగా గోచరిస్తున్నటువంటివైతే ఏమీ లేవు. ఏదేమైనప్పటికీ మేషరాశి వారు ఈ కాలమంతా మారకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. బుధుడి యొక్క సంచారం కూడా చక్కగా యోగిస్తుంది. ఇంచుమించుగా బుధుడు ఇక్కడ రుజుమార్గంలో లేదా వక్రగతిలో ఎలా చూసుకున్నా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ వస్తాడు. మీనంలో బుధుడి యొక్క సంచారం జరుగుతున్నంత కాలము కూడా మీకు కలిగేటటువంటి ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే కనుక విద్యార్థులైనటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రులతో కలవడానికి, ఆనందంగా కాలక్షేపం చేయడానికి, అలాగే ప్రయాణాల వలన లబ్ధిని పొందడానికి కానీ చేసే ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి, మల్టిపుల్గా ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఈ నెల వరకు కూడా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతులు కూడా పెరగడానికి అనుకూలమైన కాలం. ఆపరేషన్స్ లాంటివి చేసుకుందాం అనుకునేవాళ్ళు, లేకపోతే కనుక అనారోగ్య సమస్య ఉంది దానికి సంబంధించిన డాక్టర్ని మార్పు చేసుకుందాం అనుకునేలాంటి వాటన్నింటికీ కూడా ఇది చక్కగా సహకరించుకునేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్య సూత్రాలు పాటించినట్లయితే గనక మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. ఈవినింగ్ వాక్ కావచ్చు, ఇలాంటివి చేసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన కాలం. మంచి మాటకారితనాన్ని కూడా కలిగి ఉంటారు. అలా ఈ యొక్క కాలం అంతా కూడా వృషభ రాశి వారికి కొంత అనుకూలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా రవి, బుధ, శుక్ర, రాహువులు దీంతో పాటుగా చంద్రుడి యొక్క సంచారాలు కూడా అధిక శాతం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆధ్యాత్మిక యొక్క చింతన పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది ఒక విషయంలో అనుకున్నట్లయితే ఆ కన్ఫ్యూజన్ కూడా తొలగిపోతుంది. రహస్య శత్రువులు కూడా కనిపెట్టగలుగుతారు. కోర్టు కేసుల విషయంలో కూడా తుది నిర్ణయాలను తీసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. కొంత
కొంత కుజుడి యొక్క ప్రతికూలతలు ఉన్నటువంటి కారణం చేత ఖర్చులున్న ఉపయోగపడేటటువంటి ఖర్చులు ఉంటాయి. అలానే సంతానానికి సంబంధించినటువంటి చింత పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. కనుక పిల్లల గురించి ఎక్కువ ఆలోచించేటటువంటి ప్రయత్నాలు చేయగానే వాళ్ళ చదువులు కావచ్చు, వాళ్ళు పెట్టేటటువంటి సెటిల్మెంట్లు కావచ్చు, అవన్నీ కూడా రాబోయేటటువంటి కాలంలో సజావుగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా సాగుతుంది. ఈ రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణం చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను గనక మనం పరిశీలించుకున్నట్లయితే బుధ, చంద్రులు యోగిస్తున్నారు. ఈ 10 రోజుల కాలము కూడా గడిచినటువంటి కాలం మీద చూసుకున్నప్పుడు మాత్రం కొంత సానుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాశికి రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు నీచంలో సంచారం చేస్తున్నప్పటికీ గోచార రీత్యా ఆయన దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ నుండి మే వరకు కూడా మీరు మంచి గౌరవ మర్యాదలు పొందడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. రహస్య శత్రువులు కావచ్చు, ప్రత్యక్ష శత్రువులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టి వాళ్ళని అదిమి పెట్టి ఉంచడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా సహకరిస్తున్నాయని చెప్పుకోవాలి. పొగడ్తలకు లొంగిపోతారు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఆధ్యాత్మిక చింతన, సంప్రదాయాల పట్ల గౌరవం ఇవి పెరగడానికి అవకాశాలున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే గనక ఈ 10 రోజుల్లో కూడా ఎక్కడ పెద్దవైనటువంటి ఇబ్బందులు మిథున రాశి వారికి లేవు. మీరు లోన్లు ఏవైనా శాంక్షన్ అవ్వాలి కోరుకున్నట్లయితే అవి శాంక్షన్ అవుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు కూడా రొటేషన్లు సానుకూలంగా సాగడంతో పాటుగా వ్యాపారాలను విస్తరింపచేయడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. భవిష్యత్తు బంగారు బాటలాగా వ్యాపారస్తులకు ఊహించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. అలానే ఉద్యోగస్తులైనటువంటి వారు కూడా బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తే ముఖ్యంగా స్థానాంతరీకరణ కోరుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇవి కూడా సానుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కాస్త బాధిస్తాయి. మొండి బాకీలు వసూలు చేసుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా మారుతుంది. ఇక ఎవరైనా సరే వడ్డీల మీద కానీ అద్దెల మీద కానీ ఆధారపడినట్లయితే వారు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశాలున్నాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్స్, అదే ప్రకారంగా శుభకార్య ప్రయత్నాలు, ప్రయాణాలు ఇవన్నీ కూడా ఈ 10 రోజులు కూడా సానుకూలంగా సాగుతున్నాయి. ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత కాలం మీకు మళ్ళీ అంత సుముఖంగా లేదు. మిథున రాశి వారు మరింత అనుకూల ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక పరిశీలించినట్లయితే మీకు గురు శుక్రులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. బుధుడు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఇది కేవలం బుధుడిని బట్టి చెప్తున్నటువంటి మాట. ఈ బుధుడి యొక్క సంచారాలు మనకి సుమారుగా మే నెల చివరి వరకు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆర్థిక విషయాలలో ఖర్చులు అమాంతంగా పెరుగుతూ వస్తాయి. ఒకదానికొకటి సంబంధం లేనటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఆపడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ విషయాలలో జాగ్రత్తలు పాటించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అనుకున్నటువంటి వారు కూడా ఎదురు తిరగడానికి ఎవరి మీదైతే హోప్స్ పెట్టుకుంటారో వారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలున్నాయి. శ్రమ బాగా పెరుగుతుంది. పని ఒత్తిడి బాగా పెరిగేటటువంటి కాలం. ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారికి ఈ పని ఒత్తిడి బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అవగాహన రాహిత్యం అనేటటువంటిది ఇక్కడ బాగా కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆలోచనల్లో కూడా నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది పెరుగుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న పనులు కూడా అధికంగా శ్రమించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. మీకు తెలియకుండానే మీ వైపు నుండి తప్పులు కూడా దొల్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ముందు ఏది వెనుక ఈ యొక్క ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అంత గొప్పగా ఉండవు. అందుకని అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనలు మేరకు ముందుకు వెళ్తూ ఉండేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఈ మే వరకు కూడా కర్కాటక రాశి వారికి అవసరమైతే ఈ 10 రోజుల వరకే పర్టికులర్గా చూసుకున్నట్లయితే కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం కాలం దివ్యంగా ఉంది. ఇక్కడ చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆర్థిక విషయాలు కూడా సానుకూలంగా సాగుతున్నాయి. ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఊపిరి అంది వస్తుంది. వివిధ వృత్తుల్లో ఉండేటటువంటి వారికి కూడా సానుకూలంగా సాగుతుంది. విద్యార్థుల్లో కూడా శ్రద్ధ కాస్త పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విడాకులు కోరుకునేటటువంటి వారికి విడాకులు మంజూరవుతాయని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో
ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరంగా చేయగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం అనేది మధ్యస్థంగా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆలోచనలు ఉక్కిరిబుక్కిరి చేస్తాయి. కర్కాటక రాశివారు ఈ కాలంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి, బుధుడి యొక్క సంచారాల యొక్క ప్రతికూలతను తగ్గించుకోవడానికి, కుజుడి యొక్క సంచారాల యొక్క ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండండి. బుధవారం నాడు ఆవుకి ఆకుకూరలను తినిపిస్తూ ఉండండి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను కనుక పరిశీలించుకున్నట్లయితే కుజ, బుధ, శుక్రులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నట్లయితే కనుక కాస్త మధ్యస్థంగా సాగుతుందని చెప్పవచ్చు. అష్టమంలో బుధుడి యొక్క సంచారం ఉన్నంత కాలం వరకు కూడా, అంటే మే ప్రారంభం వరకు కూడా మీకు అంటే కోలుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యల నుండి కావచ్చు, ఆర్థికమైనటువంటి ఒడిదుడుకుల నుండి కావచ్చు, కోలుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది కొంత అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తుల యొక్క ఆలోచనల్లో పెద్దవైనటువంటి మార్పు రావడం ఇంకా ఇక్కడి నుండి కూడా ప్రారంభమవుతుంది. చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, వింటూ కూర్చున్నామంటే పుణ్యకాలం దాటిపోతుంది. ఇప్పటికి కాకపోతే ఇంకెప్పటికి సాధించుకుంటాం కనుక కొత్తవైనటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోదాం. ప్రమోషన్స్ మీద దృష్టి పెడదాం. హైక్ బాగా ఖచ్చితంగా రావాలి. ఇలా ఈ జాబ్స్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. కొంతమంది ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు పెడదాం అనేటటువంటి ఆలోచనలు కూడా చేస్తారు. కానీ సింహరాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫీల్డ్‌లో మార్పులు, చేర్పులు లాంటివి మాత్రం చేసుకోకపోవడం మంచిది. రాబోయేటటువంటిది కూడా అష్టమ శని ప్రధానంగా ప్రభావం చూపించి పెట్టేదే కెరీర్ మీద అవుతుంది. అందుకని ఇప్పటి నుండే మీకు ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయంటే దానికి ఒక్కొక్క గ్రహం కూడా ఊతమిస్తూ వెళ్తుంది. ఇంకా క్రమేపీ ఇక్కడి నుండి చూసుకున్నట్లయితే అష్టమంలోకి గ్రహాలన్నీ కూడా చేరుతూ వస్తూ ఉంటాయి. అష్టమంలో అధిక గ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఆ రాశికి అంత ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. అందుకని కొంచెం నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని కూడా నమ్ముకుంటూ వెళ్ళవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. అయితే బుధుడి యొక్క సంచారం వలన కాస్త మానసిక ప్రశాంతత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు చికాకుతో కాలం మొదలై అనుకూలమైనటువంటి ఫలితాలతోటి పూర్తవుతుంది. నిరుద్యోగస్తులైనటువంటి వారు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా అనుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. వర్క్ స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి కానీ ప్రయత్నం చేయడం కన్నా వర్క్ స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. బహుమతులు ఇవ్వడానికి, బహుమతులు పుచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. చాలా స్పష్టంగా మీకు శ్రేయస్సును కలిగించేటటువంటి వారు ఎవరు అనేది తెలుసుకోగలుగుతారు. ఒక శుభవార్తను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఈ కాలం మరింత అనుకూలంగా సాగడానికి సింహరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా అర్జున దుర్గాకృత స్తోత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పారాయణం చేయడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను గనక చూసుకున్నట్లయితే రవి, గురువు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. కొంత మధ్యస్థ కాలంగా చెప్పుకోవచ్చు. రాశ్యాధిపతి యొక్క దృష్టి రాశికి ఉండడం మంచిదే అయినప్పటికీ గోచార రీత్యా సప్తమంలో బుధుడి యొక్క సంచారాలనేవి అంత అనుకూలమైనవి కావు. అందుకని గోచారం రీత్యా చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గనక మే నెల వరకు కూడా, అంటే మే ప్రారంభం వరకు కూడా ఈ ఇంచుమించుగా గొడవలు బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ గొడవల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పుకోవాలి. ఈ సమయంలో జీవిత భాగస్వామికి కూడా అంత అనుకూలతలు ఉండవు. అంటే వాళ్ళకి ఉద్యోగపరంగా ఉండేటటువంటి స్ట్రెస్ కావచ్చు, ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు కావచ్చు, ఇవి కూడా పెరిగి వాటి యొక్క ప్రభావం వైవాహిక జీవితం మీద పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న మాటలు, సరదా మాటలే పెద్ద పెద్దవైనటువంటి వివాదాలకు దారితీస్తూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి పనికి కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. పరిచయాలు చాలా విస్తారంగా ఉంటాయి. ఉపయోగపడేటటువంటి పరిచయాలే అని మనం అనుకుంటాం. కానీ ఏదో ఒక కారణం చేత ఆ పరిచయాలు పెద్దగా అక్కరకు వచ్చేటటువంటి స్థితి మాత్రం ఇక్కడ కన్యా రాశి వారికి ఏర్పడట్లేదని చెప్పుకోవాలి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదే ఆర్థికమైనటువంటి లావాదేవీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు కొంత రాజీ పడినట్లయితే మాత్రం ఉద్యోగాల్లో ఇబ్బందులు రావు. అది మీరు అనుకునేటటువంటి ప్యాకేజీ విషయంలో కావచ్చు, లేదా మీరు అనుకునేటటువంటి డెసిగ్నేషన్ విషయంలో కావచ్చు, కొంచెం రాజీ పడితే ప్రయత్నం చేయడం మంచిది. ఇక
ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు మీకు పెద్దగా రుచించకపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి వారిని కూడా కాస్త అనుమానపు దృష్టిలో చూడడం అనేటటువంటిది ప్రారంభం చేస్తారు. పరిస్థితులు అలా ఉంటాయి. దీంట్లో మిమ్మల్ని తప్పుపట్టడానికి ఎక్కడా కూడా అవకాశాలు గోచరించట్లేదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల వల్ల ఇబ్బందులు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి రొటేషన్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి. స్పెక్యులేషన్ వాటికి మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ఎవరైనా సరే అవివాహితులైనటువంటి వారు ఉన్నట్లయితే కనుక కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే వివాహపరమైనటువంటి యోగాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతాయి. మొత్తం మీద ఈ యొక్క కన్యా రాశి వారికి ఇది మధ్యస్థమైనటువంటి కాలం. పెద్ద లాభాలు లేవు, నష్టాలు లేవు. మధ్య మార్గంగా వెళ్ళడం అనేది మంచిది. పోటీ తత్వాన్ని పెంచుకొని పెరిగేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉన్న దాంట్లో నిదానంగా నింపాదిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఇటువంటి దోషాలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దుర్గా అవధోద్ధారక స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి బుధుడి యొక్క బలం పెరుగుతుంది. రాహుబలం ఉండనే ఉంది. బుధ రాహువులు ఇద్దరు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత యోగాలు పెరుగుతున్నాయి. బుధుడి యొక్క బలం సుమారుగా మీకు మే ప్రారంభం వరకు కూడా ఉంటుంది. ఇలా మెల్లగా ఒక్కొక్క గ్రహాన్ని కూడా మీ బలాన్ని పెంచుకుంటూ వెళ్తారు. తులారాశి వారికి ఇక్కడి నుండి కూడా బావుంటుందని చెప్పుకోవచ్చు. షష్టమంలో బుధుడి యొక్క సంచారం ఉన్నట్లయితే అంటే మే ప్రారంభం వరకు కూడా బుధుడు షష్టమంలోనే సంచారం చేస్తారు. ఇక్కడ ఈయన సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు ప్రశస్తంగా కనబడడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీరు అవునన్నా కాదన్నా అవసరాల నిమిత్తం కావచ్చు, ఏదైనా కారణం చేత కావచ్చు, నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఈ కాలంలో మీకు పనివారు దొరకట్లేదు. ఈ సమయంలో చక్కటి నమ్మకస్తులైనటువంటి పనివారు కూడా లభిస్తారు. అది ఇంట్లో ఉండేటటువంటి పనివాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులకు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇలా లభిస్తారు. ఉద్యోగంలో సతమతమైపోయి గందరగోళంగా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఫిబ్రవరి అంతా నడిచినటువంటిది ఈ యొక్క తులారాశి వారికి అదంతా కూడా ఇక్కడ తొలగిపోతుంది. ఈ యొక్క కాలంలో అంటే మే ప్రారంభం లోపుగా ఈ షష్టమంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మబ్బులు వేడితో సూర్యుడి యొక్క ప్రకాశం ఎలా కనబడుతుందో అలాగా ఉద్యోగంలో కాస్త అనుకూలతలు రావడానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి. అలాగే చక్కని ధైర్య సాహసాలు కూడా ప్రదర్శిస్తారు. ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే 2 మాటలతో సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. మంచి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. కోర్టు కేసులు లాంటి వాటిలో విజయాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అమ్మో! నా దగ్గర రూపాయి లేదు ఇప్పుడెలా అనుకుంటే ఆ ధనం ఎక్కడి నుండో పోగవడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుండి బయటపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం ఉద్యోగ వ్యాపారాల పరంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యార్థులకు విద్యాపరంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా కలిగేటటువంటి స్థితి లేదు. అంతేకాక చక్కటి ప్లానింగ్ అనేటటువంటిది కూడా ఈ కాలంలో ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. కాలాన్ని వృధా చేయకుండా ఉండడం అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనుకునే విధంగా ఆ కాలాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్ట్రెస్ అనేది కొంచెం తగ్గడానికి అవకాశాలు కూడా ఈ కాలంలో ఏర్పడుతున్నాయి కనుక ఇది మంచి సమయం. తులారాశి వారికి 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చాలా దివ్యంగా ఉంది. మధ్యలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. కొంచెం కోపం అనేటటువంటి దాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి శివారాధన చేయడం అనేది మంచిది. నిత్యం కుదిరినట్లయితే శివకవచ స్తోత్రాన్ని కానీ, శివాష్టోత్తర శతనామ స్తోత్రాలను కానీ పారాయణ చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే గురు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఇంచుమించుగా ఇక్కడ నుండి మీకు మే ప్రారంభం వరకు కూడా బుధుడి యొక్క సంచారాలు పంచమంలో సాగుతాయి. బుధుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీ దగ్గర సలహాలు తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఉత్తమమైనటువంటి స్థానాల్లోకి వెళ్తారు. అదే విధంగా అదే తెలివితేటల్ని మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. అంటే మీ యొక్క తెలివితేటలు, మీ ధనము, మీకున్నటువంటి పరపతి ఇవన్నీ కూడా మీకు తప్ప అందరికీ చక్కగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు కొంచెం వేధించేటటువంటి కాలం మార్చి నెల, ఏప్రిల్ నెల 2 నెలలు కూడా కానీ ఈ సమయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఏదైనా మీకు
అమ్మ పుట్టింటి వైపు నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే కనుక వాటి విషయంలో కూడా అన్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాలు కూడా జాగ్రత్తలు పాటించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక చూసుకున్నట్లయితే ఒక రోజు బావుంటుంది, ఒకరోజు ప్రతికూలంగా ఉంటుంది కనుక బాగుంది అని చెప్పడానికి లేదు, బాలేదు అని చెప్పడానికి లేదు. మధ్యస్థంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకు కొంత కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అధికారుల నుండి వస్తున్నటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. మీరు చేయాలనుకున్నటువంటి ఫిర్యాదులు ఎదుటివారి మీద చక్కగా చేయగలుగుతారు. తల వంచి ఉండడం కన్నా తలెత్తుకొని ఎటువంటి సమస్యనైనా సరే ఎదుర్కోవడమే ఉత్తమం అనేటటువంటి నిర్ణయానికి వస్తారని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలను మాత్రం ఈ సమయంలో అంతగా చేయకపోవడమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో తరచుగా చిట్టిపొట్టి తగాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా చక్కగా కలిసి వస్తాయి కనుక వాటి మీద కాస్త దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. పాత వస్తువుల యొక్క మార్పిడి కావచ్చు, ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి కాను చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా యోగిస్తాయని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి, దోషాలను తగ్గించుకోవడానికి ప్రతి నిత్యం కూడా సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం అనేది మంచిది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు రవి, బుధ, శుక్రులు యోగిస్తున్నారు. ఇక్కడ బుధుడు మీకు చతుర్థంలో సంచారం చేస్తాడు. ఇంచుమించుగా మే ప్రారంభం వరకు కూడా ఇక్కడ బుధుడు నీచంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా సప్తమాధిపతి, అదే ప్రకారంగా దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా గోచార రీత్యా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. చాలా చక్కటి ఆలోచనలు చేస్తారని చెప్పుకోవాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని అప్రిషియేషన్స్ పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. కొన్ని సౌకర్యాలను కూడా సమకూర్చుకోగలుగుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఈ నెలలో పూర్తవడానికి మనకి అవకాశాలు అనేటటువంటి గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు. గౌరవ మర్యాదలను కూడా పుష్కలంగా పొందుతారు. అయితే ఈ 10 రోజుల వరకు తీసుకున్నప్పుడు మాత్రం కాలం కొంత వ్యతిరేకంగా ఉంది. బాగా చిరాకు పెడుతుంది, కోపం పెరుగుతుంది, అలసట పెరుగుతుంది, నిద్రలేమి బాధిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు భాగస్వామ్యాల వలన నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని, వేళ్ళన్నీ మీ వైపే తప్పు అన్నట్లుగా చూపెడుతూ ఉంటాయి. తప్పు మీ వైపు లేదనేటటువంటి సత్యం మీకు తెలుస్తుంది. భగవంతుడా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకునే విధంగా మీ ఆలోచన విధానం మారుతుంది. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులే. ఇవన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క 7వ తారీఖు, 8వ తారీఖు ఇలా ఈ కాలాలు వస్తున్న దగ్గర నుండి మాత్రమే ఈ తగాదాలు తగ్గుతాయి. వీళ్ళకి చక్కటి నిద్రాహారాలు ఏర్పడతాయి. అలానే మీరు చేయాలనుకున్నటువంటి పనుల్లో కదలికలు కూడా ఏర్పడతాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్స్ ఇలాంటి కార్యక్రమాలు కూడా అక్కడ సజావుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ధనుసు రాశి వారు మరింత అనుకూల ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి హనుమాన్ చాలీసాని 11 సార్లు తక్కువ కాకుండా పారాయణం చేయడం అనేది మంచిది. ప్రతి మంగళవారం కూడా దుర్గా అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం అనేది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు మనం చూసుకున్నట్లయితే కుజ, శుక్ర, రాహువులు యోగిస్తున్నారు. తృతీయంలో బుధుడి యొక్క సంచారం ఇంచుమించుగా మనకి మే వరకు కూడా సాగుతుంది కనుక జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఈ కాలం మీకు అంత యోగించేటటువంటి కాలం కాదు. అంటే బుధుడి యొక్క సంచారం ప్రతికూలంగానే ఉంది. అలానే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాలు కూడా కొంత ప్రతికూలంగానే సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఏమవుతుంది ఈ సమయంలో అంటే గనక అధైర్యం అనేటటువంటిది ఉంటుంది. పనులు చేస్తున్న కాన్ఫిడెంట్గా పనులు చేయడానికి గాను అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే మీ పైన ఉండేటటువంటి సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వారు గతంలో మీకు ఇచ్చినంత సపోర్ట్ ఇప్పుడు ఇవ్వడానికి అవకాశాలు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. పని వేళలు బాగా పెరుగుతాయి. పనిలో మీరు కోరుకునేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తగ్గిపోతాయి. అలాగే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కూడా మీకు పెరిగేటటువంటి స్థితి ఏమీ లేదు. అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కొంచెం
తక్కువగా ఉంటున్నాయి. బంధుమిత్రులతోటి ఏదైనా తగాదాలు, విభేదాలు, వైషమ్యాలు లాంటివి రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఊహించినటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కొంత వ్యసనాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే గనక వారు నష్టపోతారు. ఈ సమయంలో మే వరకు కూడా ఇటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పుకోవచ్చు. అది అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, అనువంశికంగా ఇచ్చేటటువంటి ఆస్తులను విభజించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు. దీనివల్ల నష్టం రావడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి వివాదాలు, అనవసరమైనటువంటి విషయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ప్రయాణాల వలన అలసటే తప్ప లబ్ధి చేకూరడానికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందరూ బాగున్నారు, నేనే బాలేను అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి కనుక ఇది జాగ్రత్త పడవలసినటువంటి కాలంగానే మకర రాశి వారికి చెప్పుకోవాలి. అయితే ఇవన్నీ కూడా 10 రోజుల వరకే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుధుడి యొక్క సంచారాలు మాత్రం మే వరకు మీకు ప్రతికూలంగా ఉంటాయి కనుక ఇందాక చెప్పినటువంటి విషయాలలో కూడా మనం అంతవరకు కేర్ఫుల్గా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మకర రాశి వారికి మరింత సత్ఫలితాలను పొందడానికి మానకుండా ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. ఇంటికి సమీపంలో ఏదైనా శివాలయం ఉంటే కనుక ప్రతి నిత్యం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం అనేది ఉత్తమం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు మాత్రమే వీరికి యోగిస్తున్నటువంటి కాలం. ఈ 10 రోజులు కూడా కొంచెం నిదానంగా, నింపాదిగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతుంది. తాకట్టు పెట్టినట్లయితే విడిపించడం కూడా కష్టసాధ్యంగా మారుతుందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పేది ఒకటి, ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా సాగుతుంది. వేళ్లకు నిద్రాహారాలు కూడా కాస్త లోపిస్తాయి. డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా బాధిస్తాయి. ఒకేసారి పని ఒత్తిడి అమాంతంగా ఉంటుంది. కొండని ఎత్తాలి అంటే ఎవరైనా ఎంతవరకు ఎత్తగలుగుతారు? ఒకవేళ ఎత్తినా ఎంతవరకు మోయగలుగుతారు? కనుక అలా బాధ్యతలన్నీ కూడా ఒక్కసారిగా మీద పడి ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఉద్యోగస్తులైనటువంటి వారు ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని జాగ్రత్త అంటే పెట్టుకొని ఉండండి తప్ప దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోకండి. వ్యాపారస్తులైనటువంటి వారికి శ్రమ ఉన్న ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమ వలన రాబోయేటటువంటి కాలాలలో మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు కనుక నిరుత్సాహపడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు మరింతగా శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా టీనేజ్లో ఉండేటటువంటి పిల్లలు ప్రయాణాల విషయంలో కావచ్చు, బైక్ రైడింగ్ విషయంలో కావచ్చు, సహవాసాల విషయంలో కావచ్చు కొంచెం ఓర్పుగా ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట వినేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో ఇంట్లో ఉండేటటువంటి వారి యొక్క మాట అనేటటువంటిది ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏ సమయంలో ఉన్నటువంటి వారికైనా కూడా నచ్చడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ నుండి సుమారుగా మే ప్రారంభం వరకు కూడా ద్వితీయంలోనే బుధుడి యొక్క సంచారం సాగుతూ ఉంటుంది. ఇది మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. ఏమవుతుంది ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం ఉన్నట్లయితే గనక అంటే ఆర్థిక విషయాలు ముందు ప్రధానంగా ప్రభావితమవుతాయి. ఆర్థిక నష్టాలు ఉండడానికి, వృధా ఖర్చులు బాగా పెరగడానికి, గతంలో చేసినటువంటి అప్పులు ఇక్కడ తీర్చలేక ఏమైనా ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు అలాగే ఇండైజేషన్ లాంటి శారీరకపరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పెరిగేటటువంటి కాలం. మానసిక ప్రశాంతత కూడా కొంత తగ్గుతుంది. అనవసరమైనటువంటి తగాదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మీరు కూడా స్పందించవలసిన దానికన్నా కూడా అతిగా స్పందించి లేని ఇబ్బందులను కూడా కొని తెచ్చుకునేటటువంటి వారు అవుతారని చెప్పుకోవచ్చు. ఆత్మీయులైనటువంటి వారు నిజంగా మీ మేలు కోరి మిమ్మల్ని గట్టిగా మందలించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో ఇక్కడ మీరు దూరంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నన్నంటావా ఈ మాటలు ఇలాంటి వాటి వలన దూరం అవుతారు. అందుకని అలా కాకుండా కాస్త సర్దుకుపోయేటటువంటి తత్వాన్ని కలిగి ఉండడం అనేది మాత్రం అవసరం. నిజమైనటువంటి శ్రేయోభిలాషలు చెప్పాలంటే అందులో ఎంత వాస్తవం ఉందో మనం గమనించడం అనేది కూడా ఉత్తమం కనుక ఇక్కడ అయినంత వరకు కూడా కుంభరాశి వారు తమకు తాముగా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి మానకుండా ప్రతి నిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయడం, బుధవారం నాడు ఆవుకి ఆకుకూరలను తినిపిస్తూ ఉండడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు.
తద్వారా గ్రహ సంపత్తి అంతగా అనుకూలించినటువంటి కాలం కాదు. ఈ 10 రోజులు కూడా ఒక్క ముక్కలో చెప్పాలంటే మీనరాశి వారు ఈ కాలం అంతా కూడా తిన్నామా, పడుకున్నామా, నా పని నాకు అయిపోయిందా లేదా, నేను ఈరోజు చేయాలనుకుంటున్నటువంటి వర్క్ కంప్లీట్ చేశానా లేదా, అలా వాటికి పరిమితమై ఉండడం అనేది మంచిది. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారు, అయ్యో నా గురించి వాళ్ళు తప్పుగా అనుకున్నారే, తప్పుగా మాట్లాడారే, అమ్మో ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదే, రేపు ఏమవుతుందో, ఇవన్నీ వదిలేసి ఈ కాలమంతా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నట్లయితే కనుక హాయిగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండండి. ఒకవేళ మీకు ఆధ్యాత్మిక చింతన అంతగా నచ్చదనుకుంటే కనుక ఏ టీవీ లాంటివో చూసుకుంటూ కాలక్షేపం చేయండి అంతే. అంతే తప్ప దేని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకండి. ఏది విద్యార్థులకైనా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా అందరూ కూడా ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇంట్లో వారితో కూడా తక్కువగానే మాట్లాడండి. ఎంతసేపు కూడా మీ ఆత్మానందం ఎక్కడ ఉందో దాన్ని వెతుక్కుంటూ అటువైపుగా వెళ్ళే ప్రయత్నం చేయడం ఉత్తమమని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. పైగా బుధుని యొక్క సంచారం ఇక్కడ మీకు జన్మంలో వస్తుంది. ఇంచుమించుగా గ్రహాలన్నీ ఇలా జన్మంలోకి ఒక్కొక్కటిగా చేరుతూ ఉంటాయి. ఇప్పటికే మీ జన్మంలో శుక్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, ఇక క్రమేపీ బుధుడు చేరుతాడు. ఆ తర్వాత ఈ మధ్య భాగంలోనే రవి కూడా చేరుతారు. ఇలా ఒక్కొక్క గ్రహం మీకు జన్మంలోకి చేరుతూ వస్తుంది. జన్మంలో ఎన్ని గ్రహాలు చేరుతూ ఉంటే అంతగా మానసిక ప్రశాంతత అనేది ఉండదు. విపరీతమైనటువంటి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బుధుడు ఈ జన్మ సంచారం చేయడం అనేటటువంటిది మే ప్రారంభం వరకు కూడా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని రీతిలో డబ్బులు బాగా ఖర్చు అవడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఆర్థిక విషయాలలో మే వరకు కూడా కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి. నా అనుకున్నటువంటి ఆత్మీయులతోనే ఇక్కడ గొడవలు, విభేదాలు ఇవన్నీ కూడా ఉండేటటువంటి కాలం. సరైనటువంటి సమయానికి మీరు అనుకున్నటువంటి ప్రకారంగా మీరు కోరుకునేటటువంటి సహాయ సహకారాలు కూడా పెద్దగా కలిసి రావు. విపరీతమైనటువంటి కోపం పెరుగుతుంది. ప్రతి దాన్ని కూడా భూతద్దంలో చూడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కష్ట నష్టాలు అధికంగా ఉండేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా వివాదాలు పెరిగేటటువంటి కాలం కనుక కొంచెం తక్కువగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఈగో క్లాసెస్ రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. నిజమైనటువంటి తెలివైనటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే కాలం ప్రతికూలంగా ఉన్నదనుకున్నప్పుడు కాలర్ ఎగరేసి నేనేంటో నిరూపిస్తాను అని చెప్పి పందెం కట్టడం కన్నా సర్దుకుపోవడం అనేది ఉత్తమం. కాలం బాగున్నప్పుడు మీరేమంటే ఎలా ఉంటే దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. కనుక ఈ కాస్త కాలాన్ని జాగ్రత్తగా నెట్టుకొని ప్రయత్నం చేయండి. మీనరాశి వారు ఇటువంటి దోషాలను తట్టుకొని నిలబడడానికి ప్రతి నిత్యం కూడా మానకుండా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇంటికి సమీపంలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి. తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. కుదిరితే దాని తర్వాతనే దినచర్య కూడా ప్రారంభం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అంతా శుభం జరుగుతుంది. నమస్తే. శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.